18 సంవత్సరాల నిండిన యువత నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లిక్ తేజ గల లోపల ఒక పాట. ఓటు 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 శాసించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా అరరర ఎవ్వరినైనా ఓటుతో శాసించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించొచ్చు, ఏ పనినైనా ఓటుతో ఆశించు. ఉండాలి అందరికీ ఓటురా, చెయ్యకు పొరపాటురా, అందరికీ ఓటురా, మన అందరికీ ఓటురా, చెయ్యకు పొరపాటురా, అందరికీ ఓటురా చెయ్య. ఇది ప్రజాస్వామ్యమిచ్చిన ప్రధానమైన స్వేచ్ఛరా ఓటు. అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. సామాన్యుడి బలమెంతో చూపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు, మన సామాన్యుడి బలమెంతో చూపించొచ్చు, ప్రతి ఒక్కరి గలమెంతో వినిపించొచ్చు, అందుకే ఓటు హక్కు తొందర దర్జాగా ఉందరా, ఓటు హక్కు తొందర అరెరెరె, ఓటు హక్కు తొందర దర్జాగా ఉందరా, నీకు నచ్చిన లీడర్ను నువ్వు ఎన్నుకునే హక్కురా, ఓటు 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 ఓటు. అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. సంక్షేమ ఫలాలెన్నో సాధించొచ్చు, భారత పౌరుడిగా విలువతోటి జీవించొచ్చు, మన ఊరి ప్రగతినెంతో సాధించొచ్చు, భారత పౌరుడిగా విలువతోటి జీవించొచ్చు, అంటే ఉన్నా లేనంటే రా ఓటు 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 ఓటు. అది ఉంటేనే సమాజంలో నీకు ఒక చోటు. దయచేసి రానున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల లోపల ఖచ్చితంగా నీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలి. మన గ్రామ అభివృద్ధికి మీరందరూ పాటుపడాలని చెప్పి తెలియజెప్పడానికి రావడం జరిగింది. డబ్బుకో, మందు సీసాలకో, చీరలకో మన ఓటు నమ్ముకున్నట్లయితే 5 సంవత్సరాలు ఆయన చెప్పిందే మనం వినాలి. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గాని, లేకపోతే మన ఇంటి ముందర డ్రైనేజ్ సమస్య గాని, లేకపోతే మన గ్రామానికి వచ్చిన సీసీ రోడ్లు గాని, ఏదైనా గాని మనం నిలదీసి అడిగినట్లయితే, ఈ డబ్బుకు మనం ఓటు నమ్ముకున్నట్లయితే ఏమైతే వాళ్ళు అడిగితే నువ్వు వట్టిగానే వేసినావా,
డబ్బులు తీసుకోక నాకు ఓటేస్తాం అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మన గ్రామం అభివృద్ధి పడాలి, అభివృద్ధి లోపల ముందంజలో ఉండాలి, మన జీవితాలన్నీ బాగుపడాలంటే మంచి నాయకుని ఎన్నుకోండి. డబ్బుకు ప్రలోభాలకు దేనికి లొంగకండి. ఎవరైతే నీతిగా నిజాయితీగా పరిపాలిస్తాడో, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో ఆ నాయకుడిని చూస్ చేసుకోనంటే ఆ నాయకుడిని మీరు ఎన్నుకున్నట్లయితే గ్రామం అనేది అభివృద్ధి పదం లోపల నడుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన యువత మన పిల్లగాళ్ళు వేరే కాడ చదువుకున్నా కానీ వాళ్ళను ఈ పోలింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా రప్పించుకొని మనకు ఎన్ని పనులున్నా కానీ పండుగ పప్పాలన్నా పెళ్లిళ్ళు పేరంటాలన్నా 1 గంట టైం కేటాయించి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే 100% మన గ్రామం లోపల పోలింగ్ అయిందంటే ఒక మంచి నాయకుడు మనకు సర్పంచ్ గా గెలుస్తాడు. అదే 50% 40% పోలింగ్ అయిందంటే ఎవరో అవినీతి పరుడు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ జరుగు, లేకపోతే మన ఓటాకు మంచి అభ్యర్థిని ఎన్నుకున్నట్లయితే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు గానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గానీ మన గ్రామానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే పొద్దున మంచి నాయకుడు ఎన్నుకుంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో ఖచ్చితంగా మన ప్రతి గడపకు చేరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో మన గ్రామం లోపల నిర్వహించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు విని పోలింగ్ ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని ఓటును నమ్ముకోండి, కానీ దయచేసి ఓటును అమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని తీసుకుని మిత్రుడు ప్రవీణ్ గారు ఒక మంచి పాట సార్ చెప్పినట్టు ఓటు హక్కును అందరూ స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. ఈ మధ్యలో ఒక గ్రామాలలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం మాట్లాడుకోవాలి. ప్రచారానికి ఊరేగింపులు గాని ర్యాలీలు గాని గడప గడపకు తిరిగి ఓటుని మనం అభ్యర్థించడానికి వెళ్తారు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా 300 500 ఇస్తే అట్లా పోయి ఇట్లా మనం అత్తే పోయేదేముంది, అన్న బస్సు పెడతారు, అట్లా ఇట్లా దిగేద్దాము, ఇంకా పువ్వు పెడతారు, రాగా ఇంకా మగపీలు పంపిస్తారు అని ఉన్నాయి. అది కాస్త ఎమ్మెల్యే పెద్ద ఎలక్షన్లలో అట్లా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, అందరు తెలిసిన విషయం. కానీ కాస్త పల్లెటూరు దాకా వచ్చింది. ఇప్పుడు కూడా ఏమైతుందంటే ఊళ్ళే అట్లా పోయేద్దాం పాని అట్లా 20 మంది పోతురు, 200 300, మళ్ళీ అదే మంది ఇంకొక ఆయన వెళ్తే అటు పోతురు. అసలు ఇదే ముచ్చట అర్థం అవుతలే. ఈ అభ్యర్థి వాళ్ళకి పైసలు ఇచ్చుడేంది, మన ఊళ్ళో మనకు తెలిసిన ఆయన పైసలు మనకిచ్చుడేంది, మన కళ్ళ ముందట మళ్ళా మన మధ్యలో మీదలే వ్యక్తులు ఈ చుట్టూ తిరిగినాక ఇక వ్యవస్థ ఎట్లా మారుతుంది? ఇంత దిగజారిపోతే ఎట్లుంటది? ప్రజలది కూడా తప్పు ఉంటది, నాయకులు కూడా తప్పు ఉంటది. కాబట్టి ఎవరి తప్పులు ఎట్లున్నాయి, ఎవరి ఉప్పులు ఎట్లున్నాయి అనేది గమనించవలసిందిగా కోరుచు. ఇట్లాంటి విష సంస్కృతి వస్తే రేపు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు ఉంటది. కాబట్టి మనం ఏం పోయింది, నేను ఒక్కను అనుకుంటే అందరు నేను ఒక్కను అంటే ఊరంతా అట్లా అనుకున్నాక వ్యవస్థ ఎట్లా మారుతుంది? కాబట్టి దీని గురించి ప్రజలు ఆలోచించాలని తెలియజేస్తూ, ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిలో ఆయుధమైనది, అపూర్వమైనది రా ఓటు, అమూల్యమైనది రా. రాజు కడుపున రాజు పుడతడనే వాదాన్ని పాతరేసినది, కులము మతము ప్రాంతాలనేటి భేదాలే లేవన్నది, దేశాన్నే లేనేటైనా సృష్టికి లేని పూలైనా ఒకటే ఓటు ఒకటే విలువగా అంది వచ్చినదిరా, ఓటు అమలవుతున్నదిరా. అధికారాన్ని నిలబెడుతుంది, అటు ఇటు చేస్తే పెడగొడుతుంది, అధికారాన్ని నిలబెడుతుంది, అటు ఇటు చేస్తే పెడగొడుతుంది. తెల్ల కాగితం కాదన్నా కవితను మార్చే ఆయుధమన్నా, నోటుకు
పొందిన పౌరులు ఓటు హక్కును పొందాలి. ఓటు హక్కును పొందిన పౌరులు రాజ్యాన్నేలగా రావాలి. మన భారత నిర్మాణములో మనమే ఉండాలన్నా ఓటు ఆయుధం, ఓటు సాధనం, ఏ భయము ఇక మనకొద్దు. ఉదయించెనురా తొలిపొద్దు, ఉదయించెనురా తొలిపొద్దు, ఉదయించెనురా. తీసుకున్నా 2000 తీసుకున్నా మన పరిస్థితి ఏంటంటే గెలిచిన అభ్యర్థి 5 సంవత్సరాలు ఉంటాడు. సంవత్సరానికి 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలకు 1825 రోజులు. 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తే ఒక్క రోజుకు ఆటల కొత్తలైతాయి. ఆటల కొత్తలైతే ఒక్క రోజుకు మనం పైసలు తీసుకుంటే బిచ్చగాళ్ళని ఆటలు తీసుకుంటురా. ఓన్లీ 2000 తీసుకొని ఓటేస్తే ఒక్క రూపాయి అవుతుంది. బిచ్చగాళ్ళైనా రూపాయి తీసుకుంటుండా. బస్ స్టాండ్ లో అక్కడిక్కడ బిచ్చగాళ్ళు అడుగుతారు 10 రూపాయలు ఛాయ్ పోసుకుంటారు, ఛాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తామని 10 అడుగుతారు, 20 అడుగుతారు. ఇట్లాంటి సంస్కృతి ఉంది. మనం 1000 తీసుకొని 2000 తీసుకొని ఓటేస్తే ఒక్క రోజుకు 1 రూపాయి అవుతుంది. మన విలువ రూపాయా మన ఓటుకు? దయచేసి ఏ అభ్యర్థి నిలబడ్డా ఎవరు పైసలు ఇచ్చినా నీ పైసలద్దు బిడ్డ, మేము ఎవరికెళ్ళి వాళ్ళకి ఎత్తం పాలాలి. మీ పైసలద్దు, మీ సీరియలద్దు, కుంకుమ బరిటలద్దు. మీరు ఇచ్చే పైసలతోనే మనం బిల్డింగ్ కట్టాం, మీరు ఇచ్చే పైసలతోనే ఇవాళ మేము వండుకుంటాం, తింటలేం. ఎవరి రూపాయలతో మేము నచ్చినోడికి ఎత్తాం, మంచిగా పనిచేసేటోడికి ఎత్తాం అని మళ్ళా గుర్తు చెప్పాలి. దయచేసి ఎవరు కూడా 1 రూపాయి కూడా తీసుకోవద్దు, ఎలాంటి ప్రలోభాలకు లొంగద్దు. ఒకవేళ అయినా డబ్బులు వంచితే ఎన్నికల కమిషన్ వారు ఉంటారు, వారికి తెలియజేయాలి. ఎలక్షన్ల నుంచి ఆయన రద్దు చేయాలి. ఇలా పైసలు పెడితే 10 రూపాయలు పెడితే రేపు 100 రూపాయలు సంపాదించే ఆలోచన చేస్తారు. దయచేసి ఇది మీకు అవగాహన కల్పించడం కొరకే వచ్చినాం. అన్యత భావించవద్దు. తెలుసా నిలబడ్డటువంటి అభ్యర్థులు అందరూ కూడా గెలవాలనే ఉంటది కనుక ఏ వ్యక్తి అయినా కూడా ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల మెప్పు పొందేటట్టు ఉండాలి. వారి నుంచి ఓటు స్వీకరించాలి తప్ప ఓటును దయచేసి అమ్మద్దు, కొనద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ సెక్రటరీ మేడం గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారు కూడా మాట్లాడవలసిందే కోరుతున్నాం. ప్రజలందరికీ నమస్కారం. ఓటు మన హక్కు. మనం మాట్లాడొచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా కొందరికి నడవలేని స్థితిలో ఉంటారు, కొందరు మూగవాళ్ళు ఉంటారు. ఏ స్థితిలో ఉన్నా కూడా మనం లోపల మన భావాన్ని తెలిపేది ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంది అంటే అది ఓటు హక్కు మాత్రమే. నేను మాట్లాడితే ఒక 10 మందికి నచ్చకపోవచ్చు, ఒక వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ మనం మాట్లాడలేకపోయినా, మనం ఏం చేయలేకపోయినా మన వాడుకోవాలి అంటే అది ఓటు హక్కు ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి తప్పకుండా. ఓటు అనేది మన హక్కు, మన బాధ్యత. థ్యాంక్ యూ మేడం. అంతేకాకుండా మనకు ఎవరైనా వృద్ధులు కానీ, పెద్ద మనుషులు కానీ, వికలాంగులు కానీ పోలింగ్ సెంటర్కి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేకపోతే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీ మేడం తెలియజేస్తే వాళ్ళు వచ్చి మీకు ఒక కాగితం ఇస్తారు, దానిలో మీరు ఓటు వేయచ్చు. మీరు ఇంటికాడనే ఉండి కూడా ఓటేసే అవకాశం ఉన్నది కనుక అందరూ కూడా 100% ఓటింగ్ చేసి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. అందరికి నమస్కారం, ధన్యవాదాలు.